కొన్ని రోజుల క్రితం మనం ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ కోసం మాట్లాడుకున్నాం. గుర్తొచ్చుంటది నాటి బాయ్స్. సరే, మ్యాటర్ ఏంటంటే మనం ఏదైనా ఎక్కువగా మాట్లాడుకొని అతిగా చేసుకుంటే వాళ్ళకి ప్రచారం తప్పితే ఇంకేముంది బ్రో, మీరే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి అదే అయిపోతుంది, వాళ్ళకి ఇదే అయిపోతుంది, అడ్వాంటేజ్ అయిపోతుంది, ఇలాంటి కామెంట్స్ వచ్చినాయి. అలాగే అది వాళ్ళ ఇష్టం కదా అన్న కామెంట్స్ కూడా వచ్చినాయి. అలాగే దీన్ని తప్పు, అమ్మో అసలు పాపం అని ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం మీద చిన్న అప్డేట్ ఉంది. చిన్నది కాదు, కొంచెం పెద్ద అప్డేటే, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అందుకని వీడియో చేసి మరి పెడుతున్నా. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. ఒకవేళ లైక్ చేయకపోయినా ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలా చేసేలా చెప్తాను అనమాట. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విషయం మీరు సబ్స్క్రైబ్ చేసుకునే రేంజ్లో ఉంటుందో లేదు తెలియదు, అందుకే నేను ముందే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని. అట్లాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం మన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ వాటి వల్ల అసలు ఎందుకు సబ్స్క్రిప్షన్ పెట్టారు, దాన్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా అమ్మాయిలే దాన్ని ఎలాగా, కొంతమంది అమ్మాయిలు దాన్ని ఎలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు, దానివల్ల సమాజం మీద కనిపించే పరిణామాలు ఏంటి, సో యూత్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. అందులో కేరళకు సంబంధించిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అశ్విని, పేరు పర్పిల్ సిలాన్ సంథింగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. ఆ అమ్మాయికి విపరీతంగా పాపులారిటీ పెరిగిపోయి ఉండేది 2 లక్షల మంది ఫాలోవర్స్. కానీ ఈ సబ్స్క్రిప్షన్లో అమ్మాయి పెట్టే కంటెంట్ని, కొద్దిగా కాంటెంట్ ఇన్స్టాగ్రాము, ఈ ట్విట్టర్, ఎక్స్ వీటిల్లో వైరల్ అయిపోయి జనాలందరూ ఏముందా అని ఇంకా క్యూరియాసిటీ పెంచుకొని, యాక్చువల్గా వీళ్ళు సెల్ చేసేది ఆ క్యూరియాసిటీ పెంచుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలుపెట్టారు. 2000 ఉన్న సబ్స్క్రైబర్లు కాస్త 3000, 5000, 7000, కొంతమంది పోస్టులు పెట్టడం, కొంతమంది వీడియోలు చేయడం, కొంతమంది ట్విట్టర్లో ఆ ఫోటోలు లీక్ చేయడం చూసి 10,000, 12, 15, 18, 19 నేను చూసిన ప్రతిసారి 1000 పెరిగింది. పెరిగి అది 25,000 అయింది. 25,000 into 400 అరౌండ్ 4 crores. లాస్ట్ టైం నేను చూసేపటికి 27,000, 28,000 రీచ్ అయింది. ఇండియాలోనే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఆ అమ్మాయి. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండి, అంతకన్నా బాగా ఫోటోలు పెట్టిన వాళ్ళకి కూడా అంత రేంజ్కి రీచ్ అవ్వాలి. రీజన్ ఏంటంటే మోర్ క్యూరియాసిటీ. ఇది స్టార్ట్ చేసింది హిందీ వాళ్ళల్లో ఒక 2-3 స్టార్ట్ చేశారు. ముస్కాన్ అని, సోఫియా అలీ ఏదో ఉంటుంది, సన్ అని, వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. వీళ్ళకి కూడా, ఆ ముస్కాన్కి కూడా ఇలాగే ప్రచారం జరిగి 10,000 దాకా వెళ్ళి మొత్తం డమాలని మళ్ళీ పడిపోయింది. 12,000, 13,000 దాకా వెళ్ళి పడిపోయింది. బట్ ఈ అమ్మాయి వాళ్ళందరినీ తలదన్నే రేంజ్లో మాత్రం వెళ్ళిపోయింది. బేసిక్గా అందం, క్యూరియాసిటీ, కొన్ని ఫోటోలు లీక్ అవటం, ఇంకా ఏముంది అని చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, అతి సర్వత్రా వర్జేత్, కరెక్ట్గా చెప్పాను కదా. అతి ఏదైనా ఎక్కడికి వెళ్ళినా మొత్తం పాతాళంగా పడిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఆ అకౌంట్ని బ్యాన్ చేసింది. రీజన్ ఏంటి అంటే, ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఏంటి అంటే, ఈ కాంటెంట్ మీద ఎక్కువ మందికి అది వెళ్ళినప్పుడు కొంతమంది ఎలా అయితే క్యూరియాసిటీతో సబ్స్క్రైబ్ చేసుకున్నారో, కొంతమంది అదే విధంగా ఇది కరెక్ట్ కాదు, ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్లో, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎంటర్టైన్ అవుదామనో, లేదంటే ఎడ్యుకేషన్ కోసమో, నాలెడ్జ్ కోసమో, టైంపాస్ కోసమో ఏదో విధంగా వచ్చి ఇలాంటి ప్లాట్ఫామ్లో ఇలాంటి కాంటెంట్, ఆల్రెడీ చెత్త కాంటెంట్ అంతా ఉంటుంది పబ్లిక్గానే, అలాంటి సబ్స్క్రిప్షన్ పేరుతో ఇలాంటి కాంటెంట్ సెల్ చేయడం కరెక్ట్ కాదనుకున్న వాళ్ళు ఎవరో కొంతమంది రిపోర్ట్లు కొట్టారు. ఎందుకంటే కొన్ని కామెంట్స్, కొన్ని వీడియోస్ కూడా చూసాం, రిపోర్ట్ చేయండి అని. ముఖ్యంగా మలయాళం అటు సైడ్ కూడా, హిందీ, తమిళ్, మలయాళం వాటిలో కూడా చేశారు. అలా చేసినట్టున్నారు. ఇన్స్టాగ్రామ్ రియాక్ట్ అయ్యి ఆవిడ అకౌంట్ని బ్యాన్ చేసినట్టుంది. ప్రజెంట్ అదొక షాడో బ్యాన్ అయి ఉండొచ్చు, కంప్లీట్ బ్యాన్ అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెడితే మళ్ళీ ఆ అకౌంట్ రిట్రీవ్ అవుతుంది, అవ్వకుండా ఉండదు, పెద్ద అకౌంటే కాబట్టి. కాకపోతే ఇలాంటివి చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. టెక్నికల్గా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ పెట్టడం ఎలోడే. బికినీవనో లేదంటే బోల్డ్ ఫొటోస్, యాక్చువల్గా ఏవైతే సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తాయి యూత్ని, అవి నాట్ అలౌడ్. ఇది ఒక థిన్ లైన్ అనమాట. చెప్పలేము ఎగ్జాక్ట్గా ఇది అలౌడ్ కాదా అని చెప్పి. ఇది బేసిక్గా ఇన్స్టాగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ థిన్ లైన్ని కొంతమంది వాళ్ళ స్వార్థంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రిప్షన్ అనేది ఇచ్చింది దేనికి? మీ బిట్వీన్ షూట్స్ కంటెంట్ పెట్టుకోవడానికి, మీ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి, మీలో ఉన్న టాలెంట్ ఇంకా అంటే దాన్ని సెల్ చేయాలని. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మానిటైజ్ చేయదు కాబట్టి మీ టాలెంట్ని మీరు సబ్స్క్రిప్షన్ ద్వారా సెల్ చేసుకోండి, అక్కడి నుంచి యూజర్ మనీని తెచ్చుకోండి అని చెప్పి ఇచ్చిన ఆప్షన్. దాన్ని వీళ్ళు తెలివిగా ఇలా వాడుకునే వాటికి ఇన్స్టాగ్రామ్కి ఇది చూడనంతకాలం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్కి డబ్బులు వస్తాయి, యూజర్కి డబ్బులు వస్తాయి కాబట్టి మౌనంగానే ఉంటారు. వన్స్ వాళ్ళు దీన్ని చూసినప్పుడు, ఎవరైనా రిపోర్ట్ చేసి చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు కూడా దాని మీద రియాక్ట్ అవుతారు. అలా రియాక్ట్ అయ్యే ఈ అకౌంట్కి దెబ్బ పడింది. ఈ అకౌంట్ ఈవెన్ రిట్రీవ్ అయినా కూడా తర్వాత కూడా ఈ ఆప్షన్స్ మీద, వాటి మీద అమ్మాయికి మెయిల్స్ వెళ్ళి ఉంటాయి. సో ఇవి కొంచెం చూసుకోండి అని ఆ అమ్మాయి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంది. పాత అకౌంట్ ఏదేది చూసుకోండి, వేరే అకౌంట్స్కి మెసేజ్లు చేయొద్దు, మోసపోవద్దు అని కూడా ఏదో పెట్టింది మొత్తానికి. సో ఇది ఒక స్టోరీ.
ఇప్పుడు ఇంతటితో ఇది ఆగిపోయిందా మామ, నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటే నెక్స్ట్ ఇంకొన్ని జరిగినాయి పరిణామాలు. అవేంటంటే ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్స్ మీద ఇలాగే ఎక్కువ మంది మాట్లాడుకోవటం వల్ల ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వీటి మీద ఒక సంథింగ్ రివైజ్ ఏదో చేస్తుంది ఇంటర్నల్గా. సో నెక్స్ట్ అవి వస్తాయి బయటికి, త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. సబ్స్క్రిప్షన్ని వాళ్ళు రీడిఫైన్ చేసే అవకాశం ఉంది. మనం ఎక్కువ మాట్లాడుకోవటం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు ఒక లెవెల్ కాదు, అది దాటి వెళ్ళినప్పుడు అది ఒక ప్రచారంలో ఉండదు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ, పాజిటివ్ నెగిటివ్ అనవసరం, వాళ్ళకి మంచి జరుగుతుంది అనిపిస్తుంది. ఆ మంచి ఎలా జరిగింది తెలుసా, మంచి అనేది ఇలా జరిగినప్పుడు అది మంచి కదా యాక్చువల్గా. చెడు పరంగా మంచి జరుగుతున్న వాళ్ళకి అనిపిస్తుంది, అది ఇరిగిపోద్ది ఏదో టైంలో. వీళ్ళకి కూడా జరుగుతున్నది అదే, ఇరిగిద్ది. వీళ్ళకి ఇది జరిగింది. నెక్స్ట్ మనం ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ కోసం మాట్లాడుకున్నాం, మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేసి పేర్లు తీసుకోవద్దు అయ్యి అని చెప్పి. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న దాంట్లో ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ బిగ్ బాస్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. నేను ఎందుకు పేరు తీసుకుని మాట్లాడానంటే అప్పటికి ఇన్స్టాగ్రామ్ వాటికి సంబంధించిన కాంటెంట్, ఫొటోస్ అన్నీ ఎక్స్లో వైరల్ అయిపోయినాయి. విపరీతంగా వైరల్ అయిపోయి విపరీతంగా అమ్మాయికి సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయారు. అంతా పెరిగిపోయిన తర్వాత నా ఛానల్కి వచ్చే ఆడియన్స్ ఎంత ఉంటారో అంతకు మించి అక్కడ రీచ్ ఉంది కాబట్టి నేను మాట్లాడేసా పేరు తీసుకొని. అదర్వైజ్ ఇంతకుముందు కూడా వీడియో చేశాను, ఫస్ట్ వీడియో, అందులో ఎవరి పేర్లు తీసుకోవాలి. సరే ఇప్పుడు ఏమైంది అంటే ఆ కాంటెంట్ వైరల్ ఎక్కువ మంది దీని గురించి డిస్కస్ చేయడం వల్ల కొంతమంది ఏం చేశారంటే ఆ అమ్మాయి మీద విజయవాడలో కేసు పెట్టారు, పోలీస్ కేసు. ఈ పోలీస్ కేసులు ఇవన్నీ నిలబడతాయంటే నిలబడవు, పెద్ద విషయం కాదు, కానీ ఇది ఒక స్ట్రగుల్. ఇంకోటి ఏంటంటే ఇది బాగా నెగిటివ్గా వైరల్ అవటం, సరేనా. సో ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ ఇంకొంచెం మళ్ళీ ప్రచారం జరిగి మళ్ళీ ఎవరో ఒకరు దాని మీద రిపోర్ట్స్ కొట్టి అన్నీ చేసి అది ఇన్స్టాగ్రామ్ వరకు వెళ్ళి మళ్ళీ ఈ అకౌంట్ కూడా ఏదైనా అవ్వచ్చు. ఈ అకౌంట్ అనే కాదు, ఎవరైతే సబ్స్క్రిప్షన్ పేరుతో ఇలాగా యూత్ని ఎక్స్ప్లాయిట్ చేసేలాగా వల్గర్ ఫొటోస్, ఎక్స్పోజింగ్ ఫొటోస్, సెమీ న్యూడ్ ఫొటోస్ ఏవైతే పెడుతున్నారో వాళ్ళందరి అకౌంట్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో మనం ఎక్కువ మాట్లాడుకోవటం వల్ల కొంతమంది క్యూరియాసిటీ పెరిగి చూస్తారు. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ క్యూరియాసిటీ ఇరిగిపోయినప్పుడు జనాల్లో ఒక 20-30% క్యూరియస్ ఉంటుంది, 70% ఇది కరెక్ట్ కాదనుకునే వాళ్ళు కదా ఉంటారు. సో 70% కరెక్ట్ కాదనుకునే వాళ్ళలో 30-40% రియాక్ట్ అయితే చాలు, మటాష్ అయిపోతుంది. నేను ఎవరికైనా రిపోర్ట్ కొట్టండి అలాంటి నేను చెప్పను, అది ఇండివిజువల్ చాయిస్. నేను చెప్పేది ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్లో కరెక్ట్ కాదని చెప్పి. ఇప్పుడు ఈవిడనే కాదు, ఇంకొంతమంది ఉన్నారు మన తెలుగులో, వాళ్ళ అకౌంట్స్ కూడా ప్రమాదాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకళ్ళు జరిగింది అంటే ఇంక జరిగిద్ది. ఇది ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్స్ పెరిగితే, ఇంకా ఎక్కువ రిపోర్ట్స్ పెరిగితే, ఇంకా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సొసైటీ కూడా రియాక్ట్ అవుతుంది. ఎప్పటివరకు అయితే ఇది ఎక్స్లోను ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఆటికి సంబంధించిన అకౌంట్స్ మళ్ళీ వీడియోలు చేసేవాళ్ళు iOS మధ్యలో ఉన్నంతకాలం అదొక స్కోప్, దాని స్కోప్ ఇంతే, దాని పారామీటర్ ఇంతే అన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఆ పారామీటర్ దాటి ఇంకొంచెం బయటికి వెళ్ళింది అనుకోండి, మిగతా వ్యక్తులకి, మిగతా జర్నలిస్టులని కానీ లేదంటే మిగతా సొసైటీకి కానీ రీచ్ అయినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఈ కేసులు ఇలా ఉంటాయి. అతను లేనిపోయిన తలనొప్పి. మనకి ఏ పని లేనప్పుడు, ఏ పని చేత కానప్పుడు ఇలాంటిది ఏదో పని చేసుకున్నా ఓకే అనుకోవచ్చు. కానీ ఎనీవే సరే. ఇంకొకటి, ఆ రోజు వచ్చిన కామెంట్స్లో ఆవిడ చేసుకుంటుంది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, ఇందులో ఏముంది అన్నట్టు మాట్లాడుతుంది. రైటే, కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మన ఇష్టం మనం ఏదైనా చేసుకోవచ్చు అని అనుకోకూడదు ఎప్పుడు. నా ఇష్టం ఏదైనా చెప్పేస్తా, ఏదైనా వాగేస్తా అంటే అవ్వదు. సొసైటీలో ఉంటున్నాం, పబ్లిక్గా ఉంటున్నాం, కొన్ని లిమిటేషన్స్. ఎందుకంటే సొసైటీ మనల్ని చూస్తుంది. చాలామంది మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నేనే కొంచెం అరే మనం మాట్లాడేది పాజిటివ్ ఎఫెక్ట్ ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదని జాగ్రత్తగా ఉన్నప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పీపుల్. 10% 20% ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో మనం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా, సొసైటీ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా అన్న చూసుకోవాలి కదా. సో ఆవిడ ఇష్టం వచ్చింది ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఇక్కడ ఏం ఉండదు. ఇంకా మీ ఇష్టం, ఇది నా ఇష్టం, అది నేనేదైనా ఇప్పుడు నేను కూడా నా ఇష్టం అని చెప్పి నేను 2-3 బూతులు తిట్టాలని చెప్పేసాను అనుకోండి, టెక్నికల్గా ఎలా చేసే బూతులే తిట్టగలను, కరెక్టా కాదు కదా. అదే నేను చెప్తుంది. సరే, స్టిల్ ఇప్పుడు హీరోయిన్లు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని కూడా అనుకున్నాం అనుకోండి, దీనికి సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి. నేను ఎవరో చెప్పింది కూడా చెయ్యొద్దు అని ఏం చెప్పాలా, ఇన్స్టాగ్రామ్లో చేయొద్దు అని చెప్పా. సపరేట్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యాన్స్ అని చెప్పి ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే దారుణంగా ఎక్స్పోజింగ్ చేస్తే ఏ సర్టిఫికేట్ ఇచ్చి పిల్లల్ని ఆపుతారో, ఇన్స్టాగ్రామ్ అట్లాంటి లేదు కదా, ఏ సర్టిఫికేట్ లాంటివి లేవు కదా ఆపడానికి. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది కదా, అక్కడ ఆపుతారో. అలాగే ఓన్లీ ఫ్యాన్స్ అని అప్లికేషన్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి పెట్టుకోమని చెప్పి అందులో పెట్టుకోండి. సో ఇన్స్టాగ్రామ్లో అవి కనిపించవు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అందులో పెట్టుకుంటే చూసేవాళ్ళు చూసుకుంటారు, వచ్చేవాళ్ళు వచ్చుకుంటారు, ఏదైనా. స్టిల్ నాకు అది స్టిల్ అది కూడా కరెక్ట్ కాదు, వీళ్ళకి కరెక్ట్ కాదు, ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, మంచిగా బిగ్ బాస్ ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది పర్సనల్ తెలుసు. వాళ్ళందరూ బాధపడుతున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు, అబ్బా మేము అసలు ఎంత సపోర్ట్ చేస్తాం, ఇలా చేస్తుంటే మాకు ఇబ్బందిగా ఉందని బాధపడుతున్నారు. అందుకని రియాక్షన్ ఎక్కువ. వేరే వాళ్ళు అయితే సర్లే వాళ్ళంతే అని అనుకునే వాళ్ళం, పర్సనల్గా వాళ్ళు తెలుసు కాబట్టి ఈ గోలంతా ఇది. సో ఇప్పుడు వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది.
అక్కడ పెట్టుకోవచ్చు. కేసు ఫైల్ అయిందన్న, సరే సారీ, అదే మీరు అన్నదాని ప్రకారం వాళ్ళ ఇష్టం కదా అది ఇది అంటే వాళ్ళ ఇష్టం. బట్ సొసైటీలో ఉంటున్నా లిమిటేషన్ ఉండాలి. లేదు స్టిల్ చేసుకుంటామంటే అక్కడ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట సంగతి. సో మనం ఎక్కువ మాట్లాడటం వల్ల ఎక్కువ ప్రచారం అయితే లభించవచ్చు. బట్ ఇది ఒక రియలైజేషన్ ఏంటంటే, ఎక్కువ మాట్లాడటం వల్ల ఎక్కువ ప్రచారం ఎలా లభిస్తుందో ఎక్కువగా ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇలాగే మాట్లాడుకున్నాం. అందరు వాయిస్లు కలిసి, చిన్న పెద్ద సూపర్ పెద్ద వాయిస్లు అన్నీ కలిసినాయి. అన్నీ కలిసినప్పటికీ దాని మీద సెంట్రల్ లెవెల్లో రీచ్ అయ్యే రియాక్షన్ వచ్చిందంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు కూడా మన దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే, ఎక్కువ మంది మాట్లాడితే, ఎక్కువ మంది తప్పని మాట్లాడితే ఇన్స్టాగ్రామే రియాక్ట్ అవుతుంది. పోలీస్ కేసులు ఏమి కాదు, ఇన్స్టాగ్రామ్ రియాక్ట్ అయ్యి సబ్స్క్రిప్షన్ ఫీచర్ లిమిటేషన్స్ పెట్టేస్తుంది. ఇట్లాంటి చేయకూడదు. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. నువ్వు చేయాల్సిన కాంటెంట్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ఎక్స్క్లూజివ్ కాంటెంట్ పేరుతో మీరు పెట్టేవి ఇట్లాంటి ఎక్స్పోజింగ్ ఫోటోలా అని చెప్పి తీసేస్తారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి బిల్డ్ చేసుకునే అకౌంట్లు పోతాయి. ఒకసారి పోతే మళ్ళీ అంత ఈజీగా రీచ్ రాదు, మళ్ళీ అంత ఈజీగా బిల్డ్ చేయలేం. దాని మీద మీ లైవ్లీహుడ్, కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్స్కి లైవ్లీహుడ్ కూడా అంటే వాళ్ళు దాని మీద బతుకుతూ ఉండొచ్చు, దాని నుంచి డబ్బులు వస్తూ ఉండొచ్చు. సో చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే, ప్రమోషన్స్ అవి చేసుకుంటే ఓకే, వేరే చేసుకుంటే ఓకే. ఇలాంటి దానివల్ల నెగిటివ్గా హైలైట్ అయితే షోలు, మీరు చూసే షోలు కానీ అవి కూడా ఇంపాక్ట్ అవుతాయి. మీ ఫ్యాన్స్ ఇంపాక్ట్ అవుతారు. ఫ్యాన్స్ కొంతమంది ఏంటంటే, అరే మనం ఎట్లాగో సపోర్ట్ చేస్తున్నాం, ఏం చేసినా సపోర్ట్ చేసేద్దాం అనుకునే మైండ్ సెట్లో ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చారు. అట్లాంటి చేయొద్దు. అంత అవసరం లేదు, అంత ఇదిగా చేస్తాం. మనకి రాంగ్ అనిపిస్తుంది. ఆ ప్లేస్లో మీ అభిమాని కాకుండా వేరే వాళ్ళు ఉంటే మీ రియాక్షన్ ఏంటి? రాంగ్ అని రియాక్ట్ అవుతారు. ఇక్కడ కూడా రాంగ్ అని రియాక్ట్ అవ్వాలి, తప్పదు కాదు, అలా అవ్వండి. అప్పుడే మనకి ఇండివిజువాలిటీ ఉన్నట్టు. అది వేరే వాళ్ళు చేస్తే తప్ప, అదే పని మనకు నచ్చిన వాళ్ళు చేస్తే రైట్ అనుకున్న మైండ్ సెట్ నుంచి మాత్రం బయటికి రండి. ఇది బానిసత్వం. అది లేదు, వాళ్ళు చేస్తే ఎగ్రీ చేస్తే, వీళ్ళు చేస్తే ఎగ్రీ చేస్తానంటే మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. దట్స్ ఓకే, దట్స్ ఎ గుడ్. అంటే మీరు అట్లీస్ట్ మీ స్టాండ్ అండ్ రైట్గా ఉంది. అది రైట్ స్టాండ్ రాంగ్ స్టాండ్ అన్నది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ సేమ్ స్టాండ్. అది సంగతి. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇది ఒక క్విక్ వీడియో. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.